నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున విజయశీలుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. యేసు 40 దినములు ఉపవాసం ఉండెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాలలో క్రీస్తు శోధింపబడడం యేసుకు పాత నిబంధన ఇశ్రాయేలీలకు అనేకమైన సమాంతరాలను ఎత్తుచూపుతుంది. ప్రభువు ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు పరీక్షించడానికి అరణ్యంలోనికి నడిపించాడని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2-3 వచనాలు చెప్తూ ఉన్నాయి. అలాగే యేసు అపవాది చేత 40 దినాలు పరీక్షింపబడ్డానికి ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసు ఎదుర్కొన్న 3 శోధనలు అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న శోధనలకు సమాంతరంగా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఈ పరీక్షలలో విఫలం కాగా యేసు తన శోధనలలో విజయం సాధించి తద్వారా నీతి యావత్తును నెరవేర్చాడు. అలా ఆయన క్రొత్త ఆధ్యాత్మిక ఇశ్రాయేలును సృష్టించడానికి యోగ్యుడయ్యాడు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు సమాంతరంగా ఉండడానికి ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మొత్తం 40 రోజులు యేసు సైతాను చేత విషమ పరీక్షలకు గురి అయ్యాడని లూకా చెప్తూ ఉన్నాడు. మత్తయి ఆ 40 రోజుల తరువాత వచ్చిన 3 పరీక్షల గురించి మాత్రమే రాశాడు. 40 రోజుల ఉపవాసంలో తండ్రి తనను చేయమని పంపినటువంటి పనిని చేయడానికి ప్రార్థన ద్వారా యేసు తనను తాను సిద్ధపరచుకున్నాడని భావించవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. యేసుకు విషమ పరీక్షలు వాడిగల బాణాలు గుచ్చుకున్నాయి. తండ్రి సహాయంతో సాతాను పెట్టిన ప్రతి పరీక్షను చాలా యుక్తిగా జయించగలిగాడు. మానవులంగా మనపై కూడా ఇలాంటి సాతాను శక్తులు పురుగొల్పే విషమ పరీక్షల తాకిడి ఎలా ఉంటుందో దేవునికి తెలుసు. అలాంటి సమయాలలో దేవుని యొక్క అండ మనకెప్పుడు తోడుగా ఉంటుంది. దానికి మనం కూడా క్రీస్తు చేసి చూపిన విధంగా ఆ పరీక్షలలో సాతానుపై విజయాన్ని పొందుటకు ఉపవాసం ఉండి ప్రార్థన ద్వారా దేవుడిచ్చే శక్తిని పొందుకోవాలి. ఆమేన్.